ఓకే. సో ప్రతి వీడియోలో మీరు ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ ఉంటారు. ఈ రోజు మనం స్టూడియోలో ధ్యానం చేయాలని సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఫస్ట్ ప్రాసెస్ తెలియచేస్తారు. ఇప్పుడు చూడండి, మనకు ప్రతిదానికి పంచేంద్రియాలు అనేది ముఖ్యం. పంచేంద్రియాలు అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవి, ఈ దేహం. ఫస్ట్ మనము మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఈ 5ంటిని లాక్ చేసేయాలి. కళ్ళు మూసుకుంటాము. కళ్ళు మూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన బాడీ అనేది చాలా మంది ఒత్తిడితో స్ట్రెస్గా పెట్టుకుంటారు. రిలీఫ్గా వదిలేసేయాలి. ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా బాడీ ఎప్పుడైతే మనము స్ట్రెస్గా పట్టుకుని కూర్చుంటాం ఏమవుతుందంటే బాడీ మనకు మెడిటేషన్కి సపోర్ట్ చేయదు. ఫ్రీగా వదిలేసి ఇలా చేతులు ఇలా ఉంటాయి కదా, ఇలా వేళ్ళలో వేళ్ళు కలిపి ఇలా బాడీని ఫ్రీగా వదిలేసి మన వెన్నెముక అనేది స్ట్రైట్గా ఉండాలి. చేతులు అనేది కొంచెం ఇలా పెట్టుకుని ఫ్రీగా వదిలేసండి. ఇలా ఓకే, ఫ్రీగా వదిలేసి వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, నిదానంగా కళ్ళు మూసుకోండి. నేను చెబుతూ ఉంటా, మీరు ఫస్ట్ ఫీల్ అవ్వండి. ఆటోమేటిక్గా మీకు తెలియకోకుండానే ఒక 5 to 10 minutes లోపు మీరే మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ కళ్ళు మూసుకోండి. నేను చెప్పేది జాగ్రత్తగా వింటూ ఉండండి. మీరు తీసుకునే శ్వాసను, వదిలే శ్వాసను గమనిస్తూ కూర్చోండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ నిదానంగా వదులుతూ మీ దృష్టి అనేది మీరు తీసుకునే శ్వాస పైన, వదిలే శ్వాస పైన మాత్రమే పెట్టండి. ఇలా చేయడం వలన మీకు వచ్చే ఆలోచనలు అనేవి రాకుండా ఆగిపోతాయి. ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన లేకుండా మీరు తీసుకునే శ్వాసను, వదిలే శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మీ దేహం అనేది బరువుగా మారడం, మీ దేహంలో కొన్ని చోట్ల దురదలో రావడం, తల భారంగా మారడం, ఇవన్నీ గమనిస్తూ కూర్చోండి. పొరపాటును కూడా కళ్ళు తీయకండి. మీ తల బరువుగా అనిపించిన, మీ కాళ్ళు చేతులు బరువుగా అనిపించిన, మీకు దురదగా ఉన్న పొరపాటున కూడా కళ్ళు తీయకండి. మీరు కూర్చున్నంతసేపు వాటిని గమనిస్తూ అలా కూర్చొని ఉండండి. లాస్ట్ 5 seconds, లాస్ట్ 4 seconds, 3, 2, 1, 0. మీ చేతులు నిదానంగా తీస్తూ మీ అరిచేతులను మీ కంటి ముందు ఉంచుకోండి. మీ చేతులు కంటి ముందుకు చాస్తూ నిదానంగా కళ్ళు తెరుస్తూ మీ అరిచేతులను చూసుకోండి.